ఒక వీకెండ్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్ అండ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, బర్త్డే పార్టీస్, ఇలా ప్రతి ఒక్కటి చాలా దూరంగా, హైదరాబాద్కి దూరంగా, పొల్యూషన్ ఫ్రీ అండ్ ప్రకృతికి దగ్గరలో జరుపుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. మనకు బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి అండ్ హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ ఫామ్ హౌసెస్ వచ్చాయి. అయితే ఏ ఫామ్ హౌస్ చూసుకోవాలి, మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఏది ఉంది అండ్ ఎటువంటి ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఇన్స్టాగ్రామో లేకపోతే ఇంకేదో గూగుల్లో వెతుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా ఒక బ్యూటిఫుల్ ట్రెండ్ సెట్టర్ అయితే వచ్చేసింది. ఏంటని ఒకసారి అలా మాట్లాడుకుంటూ వెళ్దాం రండి. ఏంటా ట్రెండ్ సెట్టర్? ట్రెండ్ సెట్టర్ యాప్ ఏంటంటే డోజీ యాప్. ఆ డోజీ యాప్లో బోల్డ్ అని ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్లో మనకు ఏ ఫామ్ హౌస్ కావాలి, ఏ లొకేషన్లో నుంచి కావాలి, ఎంత ప్రీమియంగా ఉన్నాయి, బేసిక్ ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో అసలు నిజంగా ఫామ్ హౌస్లో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని డోజీ యాప్లో ఇంకా ఏమున్నాయో తెలుసుకుందామా? లెట్స్ చెక్ ఇట్ అవుట్, కమ్. సో 2025 అంటే 26లో కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోతున్నాము. అన్నిట్లో అప్గ్రేడెడ్ వర్షన్స్ చూస్తున్నాము, టెక్నాలజీ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ వరకు. మరి ఎంజాయ్మెంట్లో కూడా అప్గ్రేడ్ వర్షన్ చూడాలి కదా. అప్గ్రేడ్ వర్షన్ చూడాలి అంటే ప్రతి ఒక్క పార్టీ అండ్ గెట్ టుగెదర్ అండ్ హల్దీ ఫంక్షన్ కావచ్చు, మ్యారేజ్ ఈవెంట్ కావచ్చు, డెస్టినేషన్ ఈవెంట్ ఎక్కడికో వెళ్ళి చేసుకోవక్కర్లేదు, మన హైదరాబాద్లోనే బోల్డ్ అన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయి. ఆ ఫామ్ హౌసెస్లో హ్యాపీగా డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోవచ్చు. సో అలా ఎంజాయ్మెంట్లో కూడా అప్గ్రేడ్ అవ్వాలి. దాంతోపాటు ఫామ్ హౌస్లో ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేది చూసుకోవాలి కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ ఫామ్ హౌస్ అంటే గుర్తొచ్చేది పూల్ పార్టీ అనమాట. సో బ్యాచులర్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా, వాటర్ అంటేనే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది అందరికీ. సో దిస్ విల్ బి అ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ పూల్ పార్టీ, స్విమ్మింగ్ పూల్. సో స్విమ్మింగ్ పూల్తో పాటు మనకు బ్యూటిఫుల్గా ముచ్చట్లు చెప్పుకోవడానికి, లేకపోతే మంచిగా అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చుకోవడానికి అండ్ గెట్ టుగెదర్ లాగా ఒక అవార్డ్స్ ఫంక్షన్ కానీ, హల్దీ, ఇలా ప్రతి ఒక్కటి చేసుకోవాలి అంటే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్లో ఉన్న లాన్ అయితే కావాలి. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో లాన్స్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్ ఫామ్ హౌస్లో. అవి కూడా ఒక బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోయింది అనమాట. ఒకసారి చూద్దాం రండి. సో యూజువల్గా 24/7 పిల్లల్ని స్కూల్కి పంపించడం, లేకపోతే వీకెండ్స్లో వాళ్ళని ఎంగేజ్ చేయడం, లేకపోతే మొబైల్స్ ఇచ్చి మన పని మనం చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఫర్ ఏ చేంజ్ ఇలా వీకెండ్ విల్లాస్లో మనం హ్యాపీగా ఫామ్ హౌస్కి వచ్చేస్తే కిడ్స్ జోన్, ప్లే ఏరియా అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు ఫామ్ హౌసెస్లో. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో వాళ్ళు ఒక ప్లే జోన్లో ఉండిపోతారు. మనకు కావాల్సిన ఒక ఫ్రీ టైం, లేకపోతే పార్ట్నర్స్ అయితే పార్ట్నర్స్, ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీస్ అయితే అందరూ వాళ్ళకి ఒక ప్రైవసీ ప్లేస్ అనేది ఉంటుంది కొంచెం గెట్ టుగెదర్ అవ్వడానికి, మాట్లాడుకోవడానికి. సో దిస్ ఈజ్ అ కిడ్స్ జోన్ ఏరియా. సో ఎప్పుడు హైదరాబాద్లో ఉండి ఆ కాంక్రీట్ బిల్డింగ్స్ చూసి ఆ కాంక్రీట్ జంగల్లో ఉండి అలసిపోయి ఉంటారు కదా. సో కళ్ళకు గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటే కళ్ళకు మంచిది అని మనసుకు కూడా మంచిదంట. సో ఇక్కడ చూసారు ఎంత గ్రీనరీ ఉందో. సో ఫామ్ హౌసెస్లో ఏంటంటే చక్కగా ఆ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ ఆ వీకెండ్ మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి మన మనసుకి అండ్ మన మైండ్కి అండ్ మన కళ్ళకి హ్యాపీనెస్ని ఇస్తే మాత్రం డెఫినెట్లీ మండే డబుల్ ఆన్ ఎనర్జీతో వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకుంటాము. అండ్ ఎస్పెషలీ ఫంక్షన్స్ కూడా అంతే. సో ఎప్పుడు ఆ బ్యాంకెట్ హాల్స్, సిటీలోని ఆ రష్, ట్రాఫిక్, పార్కింగ్ లేదు, ఇవన్నీ కాకుండా ఒక మంచిగా ప్రైవేట్ ఏరియాలో ఒక ఫామ్ హౌస్ తీసుకొని మన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, రిలేటివ్స్ని అందరినీ పిలిచి ఒక 2-3 days ఇక్కడే ఉంటే అసలు ఎంత బాగుంటుంది. సో డెఫినెట్లీ మరి ఆ ఫామ్ హౌస్ ఏంటి, ఎలా ఉండాలి అంటే మాత్రం డోజీ యాప్ డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మీరు బోల్డ్ అని వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఫామ్ హౌస్లు దొరుకుతాయి. సో చక్కగా ఫామ్ హౌస్ అనగానే లైక్ మనకు హ్యాపీగా ఒక సిట్అవుట్ ఏరియా ఉంటే ఫ్రెండ్స్తో సరదాగా అండ్ బంధువులు అందరు ఎవ్రీవన్ అందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా మందుబాబులు అయితే మందు తాగుతూ, లేకపోతే మా లాంటి వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వావ్, ఎంత 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 సొఫిస్టికేటెడ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో పర్ఫెక్ట్లీ హ్యాపీగా ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ కైండ్ ఆఫ్ ఫామ్ హౌసెస్ చూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అఫ్కోర్స్ నేను కూడా ఇలాంటి ఫామ్ హౌసెస్ చూస్ చేసుకుంటాను. అండ్ డోజీ యాప్లో ఏంటంటే ఇటువంటి ఫామ్ హౌసెస్ బోల్డ్ అని ఉన్నాయి. 2 BHK నుంచి అండ్ 10 BHK వరకు ప్రతి ఒక్క వెరైటీ వేరియంట్ సైజెస్లో దొరుకుతాయి అన్నమాట మనకు డోజీ యాప్లో. చూద్దాం అసలు లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని. ఇంటీరియర్స్ అయితే అద్దరిపోయింది. సో హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయాలి అండ్ పూల్ పార్టీ అయిపోయిన తర్వాత కూర్చొని డిన్నర్ కానీ అలా చేయాలంటే ద బ్యూటిఫుల్ ప్లేస్ ఉండాలి. సో ఎప్పుడు ఆ ఇరుకు గదుల్లో, ఇరుకు ఇళ్లలో అండ్ ఫ్లాట్స్లో కానీ, విల్లాస్లో కానీ, కాంక్రీట్ జంగల్లో ఉండడం కంటే అప్పుడప్పుడు ఇలా బయటకు
బయటకు వచ్చి ఇంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫామ్ హౌస్ కమ్. సో ఇలా ఇంత స్పేషియస్గా ఒక హాల్ ఉన్నప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ వచ్చి గెట్ టుగెదర్ అయ్యి ముచ్చట్లు పెట్టుకోవడము అండ్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం సూపర్గా ఉంది. అండ్ మర్చిపోయాను, December 31st వస్తుంది. 31st ఫామ్ హౌసెస్ అన్నీ బుక్ అయిపోతూ ఉంటాయి కదా. బట్ ఏ ఫామ్ హౌస్ బాగుంటుంది అని మనకి ఎలా తెలుస్తుంది? సో 31st నైట్ ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాలి అంటే డాజ్ యాప్ని ఇప్పుడే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో అండ్ అలాగే యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. సో చూద్దాం ఇంకా ఎటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయి డాజ్ యాప్లో అండ్ ఎటువంటి ఫామ్ హౌసెస్ ఉన్నాయి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్స్ గో. ఎంత ఎంజాయ్ చేసినా ఫుడ్ పడకపోతే మనకు ఆ ఎంజాయ్మెంట్ ఎనర్జీ రాదు కాబట్టి సో బ్యూటిఫుల్గా వీళ్ళు ఓపెన్ కిచెన్ కానీ అండ్ అలాగే యుటెన్సిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఓపెన్ కిచెన్లో ఫుల్గా కుక్ చేసేసుకొని అలా వచ్చి డైనింగ్ టేబుల్ కూర్చొని చక్కచక్క తినేసి హ్యాపీగా ఇంకేంటి ఎంజాయ్ చేసేసాము, తినేసాము అండ్ గేమ్స్ ఆడేసుకున్నాము. సో అప్పుడప్పుడు ఒక 2-3 days స్టే చేస్తాము కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. సో రెస్ట్ తీసుకోవడానికి కూడా బ్యూటిఫుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ హైజీనిక్గా ఉన్నాయి. ఎస్పెషలీ ఫామ్ హౌసెస్లో మనం బయట సోషల్ మీడియాలో వాటిలో చాలా హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ చాలామంది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు వెళ్ళి హైజీనిక్గా లేదు ఏంటి అని. కానీ డాజ్ యాప్లో ప్రతి ఒక్కటి వీళ్ళు క్లియర్గా చూసుకుంటారు. బెడ్రూమ్స్ హైజీన్గా ఉన్నాయా అండ్ ఫుడ్ కానీ యుటెన్సిల్స్ దగ్గర నుంచి సర్వెంట్స్, సర్వీసెస్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అండ్ అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం రండి, బెడ్రూమ్స్ కూడా ఎంత బాగున్నాయో చూద్దాం. వావ్, సో అమేజింగ్గా ఉంది. చూసారా ఎంత హైజీనిక్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో. సో బోల్డ్ అంతమంది ఫామ్ హౌసెస్ అనగానే ఎక్కడో మారుమూల ఉంటుంది అండ్ అలాగే వాళ్ళు మెయింటైన్ చేస్తారు లేదా ఎప్పుడో ఒకసారి వస్తుంటారు, లేకపోతే వచ్చిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం డర్టీ చేసేసి ఉంటారు అని అనుకుంటారు కదా. సో అలాంటి ఫామ్ హౌసెస్ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ ఓన్లీ హైజీనిక్గా మెయింటైన్ చేసే ఫామ్ హౌసెస్ని మాత్రమే డాజ్ యాప్లో చూపిస్తారు. అండ్ డెఫినెట్లీ కళ్ళు మూసుకొని మనకు నచ్చిన ఫామ్ హౌస్ విత్ అవర్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ బడ్జెట్ డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఎవ్రీథింగ్ మనం హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు. చూసారా బెడ్రూమ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా అండ్ హైజీనిక్గా ఉన్నాయో. సో చూద్దాం ఇంకా పైన ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఇటువంటి ఫామ్ హౌసెస్ బోల్డ్ అంటే బోల్డ్ అని 100లో మనకు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. దట్ టు ఇన్ డాజ్ యాప్. మీరు సోషల్ మీడియాలో ఏమంటారు రీల్స్ కానీ లేకపోతే స్టెకేవేషన్స్ ఇవన్నీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక యాప్ డాజ్ యాప్, అది డౌన్లోడ్ చేసుకోండి. ఎంజాయ్ యువర్ ఫామ్ హౌస్ పార్టీస్. December 31st వస్తుంది. డెఫినెట్లీ యూ గోనా హ్యావ్ అ వెరీ బ్లాస్ట్. లెట్స్ గో. కదా చూసారు కింద ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పైకి వస్తే మనకు అన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి. యూజువల్గా 20 members to 50 members ఆరామ్గా వచ్చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్, హల్దీ ఫంక్షన్స్, మెహందీ ఫంక్షన్స్ అండ్ అలాగే బర్త్డేస్ కూడా ఉంటాయి, కార్పొరేట్ ఈవెంట్స్ ఇలా అంతా చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఫామ్ హౌస్ నైట్ మోడ్ అయితే ఆన్ అయిపోయింది. ఆల్రెడీ కొంతమంది బ్యాచులర్స్ పార్టీ చేసుకోవడానికి వచ్చారు. సో పెళ్లి తర్వాత ఎంజాయ్మెంట్ ఉంటుందో లేదో అని బ్యాచులర్స్ అందరూ ఫుల్ టు బిందాస్గా బ్యాచులర్ పార్టీ చేసుకోవడానికి వచ్చారు. చూద్దాం వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అని. సో లెట్స్ గో. ఓ మై గాడ్, హలో, హాయ్. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇలాగ మీరు నైట్ మోడ్ ఫుల్గా బ్యాచులర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు అందరూ ఎంజాయ్ చేయాలి అంటే సో మనకి ఇలాంటి స్పెషల్ ఎక్విప్మెంట్స్ కూడా ఉండాలి. సో బార్బిక్యూ కాబట్టి సో ఇలాంటివన్నీ మనకు డాజ్ యాప్లో సో ప్రైవేట్ బార్బిక్యూ, ప్రైవేట్ బాన్ ఫైర్ కావచ్చు, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ప్రైవేట్ మ్యూజిక్ సిస్టమ్, సో ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి రిక్వైర్మెంట్స్ అనమాట. ఇంకేం చూస్తున్నారు, 31st December కూడా వచ్చేస్తుంది. సో హ్యాపీగా January 1st ఒక న్యూ సెలబ్రేషన్, న్యూ స్టార్ట్ చేయాలి అంటే డాజ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఇలా బ్యాచులర్స్ ఎంజాయ్ చేసినట్టు ఫుల్ టు బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు. సో చూద్దాం మన వాళ్ళు ఇంకా ఏమేమి రచ్చ చేస్తారో చూద్దాం. మరి లెట్స్ గో. పూల్ పార్టీ అంటేనే అండ్ వాటర్ చూడగానే, పూల్ చూడగానే ఒకలాంటి చంద్రముఖి వైబ్రేషన్స్ వస్తాయి అందరికీ. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో డెఫినెట్లీ అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఎంజాయ్ చేయాలి అంటే ఒక మంచి ఫామ్ హౌస్ విత్ ఆల్ అమ్యూనిటీస్ ఉండాలి. అలా ఉండాలి అంటే చాలా సింపుల్, ఈజీ, డాజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకు యూజువల్గా నేచర్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టము. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో స్ట్రెస్ ఎక్కువైపోయి అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో ఇలాంటి మంచి మంచి అమ్యూనిటీస్ మనకు బాన్ ఫైర్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు అండ్ అలాగే మనకు ప్రైవేట్ మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం అమ్యూనిటీస్ అన్నీ మనకు డాజ్ యాప్లో ఉంటాయి. సో హ్యాపీగా పక్కనే పూల్ ఉంది. అలా పూల్లో పూల్ పార్టీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి బాన్ ఫైర్ వేసుకుంటే
ఎక్సలెంట్గా ఉంటుంది. సో వీళ్ళ ఎంజాయ్మెంట్లో వీళ్ళు ఉన్నారు. సో ఇంకేం చూస్తున్నారు, December 31st కూడా వస్తుంది. midnight 12 o'clockకి ఇలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలి ఒక మంచి ఫామ్ హౌస్లో విత్ ఆల్రెడీ ప్రయర్ బుకింగ్ అండ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అనుకుంటే మాత్రం డెఫినెట్లీ డాజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆండ్రాయిడ్లో ఉంది అండ్ అలాగే iOSలో ఉంది, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో ఉంది. సో ఎస్,